హలో ఫ్రెండ్స్, పండుగలకి ఎక్కువగా చేసుకునే 4 రకాల పిండి వంటల్ని ఈ వీడియోలో చూసేద్దాము. గుల్లగా కరకరలాడే జంతికలు, పైన క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండే 2 రకాల స్టఫింగ్స్ తో కజ్జికాయలు, నెక్స్ట్ పర్ఫెక్ట్ కొలతలతో మొదటిసారి చేసినా పాడవకుండా వచ్చే ట్రెడిషనల్ పద్ధతిలో అరిసెలు, ఇంకా కరకరలాడే కార బూందీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ జంతికల కోసం ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో 3/4 గ్లాస్ వరకు గులసెనపప్పును తీసుకోవాలి. గులసెనపప్పు గ్లాసులో సగం పైనే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కొలతల్లో చెప్పాలి అంటే 90 గ్రాముల వరకు పొట్నాల పప్పును తీసుకున్నానండి. అంటే గులసెనపప్పును తీసుకున్నాను. మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకుని జల్లీలో వేసుకుని జల్లించుకోవాలి. ఈ పౌడర్ని ఇలా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ వరిపిండిని తీసుకోవాలి. వరిపిండి ఇక్కడ నేను 500 గ్రాముల వరకు తీసుకున్నాను. అంటే అరకిలో వరకు వరిపిండిని తీసుకున్నాను. మనం ఏదైతే గ్లాస్ తో మనం పొట్నాల పప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్ తో వరిపిండిని కొలుచుకోండి. మనం 3/4 కప్పు వరకు పొట్నాల పప్పు వేసాం కదా, ఇక్కడ 3 గ్లాసుల వరకు వరిపిండిని వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ వరిపిండికి 1/2 కప్పు వరకు లేదంటే 1/2 గ్లాస్ వరకు పొట్నాల పప్పును వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1/2 కేజీ వరకు వరిపిండిని తీసుకున్న తర్వాత జల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి. చిటికెడు పసుపును వేసుకుని నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే నువ్వులను కూడా వేసుకోవాలి. ఇక్కడ నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర టేబుల్ స్పూన్ లేకపోతే 3 స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే వామును ఒకసారి ఇలా అరిచేతుల్లో నలిపి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వామును వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చూసుకోండి. ఉప్పు తక్కువ అయితే కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం బటర్ ని కూడా వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన వెన్నను గానీ లేదంటే బయట కొన్న బటర్ ని గానీ వేసుకోవచ్చు. వెన్నను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వెన్న వేసుకున్నట్లయితే గుల్లదనం అనేది వస్తుందండి. వెన్న మీ దగ్గర లేదు అనుకుంటే వేడి నూనె వేసుకుంటే సరిపోతుంది. వెన్న గానీ లేదంటే వేడి నూనె గానీ వేయడం వల్ల జంతుకులు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను కొద్ది క్వాంటిటీలోనే జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని వరిపిండి 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను. అదే మీరు కేజీ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే 1.5 గ్లాస్ వరకు గులసెనపప్పును వేసుకుంటే సరిపోతుంది. ఈ గులసెనపప్పు పౌడర్ మీకు ఇష్టం లేదు అంటే ఇదే క్వాంటిటీలో మీరు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే వేడి చేసిన వాటర్ ని వేసుకోవాలి. ఒకసారి వాటర్ అంతా వేయకుండా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. వాటర్ మరుగుతుంది అనే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం తడి పొడిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే పిండి కొంచెం ఉక్కి ఉంటుంది. నెక్స్ట్ మనం దేంతో అయితే జంతికలు చేసుకుంటామో దానికి కొంచెం ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ ని గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. 15 నిమిషాల పాటు పక్కన పెట్టాం కాబట్టి ఆల్రెడీ మనం వేడి చేసిన వాటర్ చల్లారిపోయి ఉంటుంది. సో వెన్న గానీ వేడి నూనె గానీ వేసినప్పుడు ఇక్కడ మీరు చన్నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. లేదంటే జంతికలు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. డో అనేది సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్ గా కాకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెమీ సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఏదైతే మామూలు మనం జంతికలు చేసుకుంటున్నామో ఆ జంతికల గొట్టంలో ఇలా వేసుకుని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. జంతికలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే జంతికలు ఆయిల్ ని ఎక్కువ పీల్చేస్తాయి. సో మీకు అలవాటు ఉంది అంటే జంతికల్ని ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా గరిటి మీద గానీ లేదంటే క్లాత్ మీద గానీ లేదంటే బటర్ పేపర్ మీద గానీ జంతికల షేప్ లో ఒత్తుకున్న తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి. జంతికలు వేసిన తర్వాత కలపకండి. అలా కలిపినట్లయితే విరిగిపోతాయి. జంతికలు వేసిన తర్వాత ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాతనే గరిటతో తిప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇలా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు జంతికల గొట్టంలో ఉన్న పిండిని తీసేసుకుని మళ్ళీ పిండిని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పిండిని వేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా అలవాటు లేదు అంటే ఆయిల్ లో వేయడం, ఇలా పొడి క్లాత్ మీద గానీ లేదంటే బటర్ పేపర్ మీద గానీ లేదంటే ఏదైనా గరిటి మీద గానీ ఇలా జంతికల కింద ఒత్తుకున్న తర్వాత ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. ఆయిల్ లో డైరెక్ట్ గా వేసినట్లయితే చేతికి ఆవిరి అనేది పడుతుంది. తీసిన తర్వాత కూడా కొద్దిగా కలర్ వస్తాయండి. అందుకని మనం కొంచెం లైట్ కలర్ లో ఉండగానే తీసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇవి ఫ్రై
ఫ్రై అయిందని ఇంకెలా తెలుస్తుందంటే ఇవి ఫ్రై అయిన తర్వాత మీకు బబుల్స్ అనేవి ఎక్కువగా రావు. చూసారా, మీకు చూడడానికి ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మీకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగతా వాటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రెసిపీ కజ్జికాయలను తయారు చేయడం కోసం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1/2 కప్ వరకు మైదాని తీసుకోవాలి. మైదాని ఎంతైతే తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. జనరల్ గా అయితే మైదాని ఒక్కటే యూజ్ చేస్తారండి. మీకు కావాలంటే ఇలా 1/2 కప్ మైదా అలానే 1/2 కప్ గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చాలా కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయకూడదండి, చాలా కొద్దిగా మాత్రమే సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బాగా వేడి చేసిన 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ డో మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, అలానే మరీ హార్డ్గా కూడా ఉండకూడదు. డోని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లో 1 కప్ వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరిలో తేమ శాతం అంతా పోయి పొడిలాడుతూ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తుందండి, అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఇలా పొడిలాడుతూ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఆ వేడికి బెల్లం లైట్గా కరుగుతుందండి. మీకు బెల్లం కరగట్లేదు అనుకోండి, కొద్దిగా 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నప్పుడు బెల్లాన్ని ఇలా మ్యాష్ చేస్తూ ఉన్నట్లయితే బెల్లం ఈజీగా కరుగుతుందండి. ఇందులో ఎటువంటి నెయ్యిని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిని కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి అందులోంచి కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆయిల్ కంటెంట్ అనేది సరిపోతుంది అనమాట. బెల్లం బాగా కరిగి బాగా దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఉంచకూడదండి, ప్యాన్కి ఉన్న హీట్కి ఇది ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోతుంది కాబట్టి వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇందులోంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండ కింద చేయండి. ఉండ కింద ఫామ్ అయిందనుకోండి ఈ మిశ్రమం మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా ఉండ చేసినప్పుడు మీకు ఉండ కింద అవ్వలేదనుకోండి ఇంకా కాసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీకి నేను 2 రకాల స్టఫింగ్స్ని చూపిస్తున్నానండి. ఇది ఫస్ట్ స్టఫింగ్ అనమాట. రెండో స్టఫింగ్ కోసం నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1/2 కప్ దోరగా వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోనే గులశనగపప్పుని 1/2 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే దోరగా వేయించుకున్న నువ్వులని 1/3 కప్ వరకు వేసుకోవాలి. 1/2 కప్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి మీ దగ్గర లేదనుకోండి, పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నట్లయితే అది బాగా డ్రై అవుతుంది. దాన్ని డెసికేటెడ్ కోకోనట్ అని కూడా అంటారు, మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేశారనుకోండి ఇది కొంచెం ముద్ద కట్టే అవకాశం ఉంటుంది. సో పల్స్ చేస్తూ అంటే ఒకసారి గ్రైండ్ చేసి ఆపుతూ ఉండండి. అలా చేసినట్లయితే ఇలా పొడిగా గ్రైండ్ అవుతుంది. సో చూసారు కదండి, ఇలా మరీ పొడిగా కాకుండా అలానే మరీ ఎక్కువ పలుకు ఉండకుండా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో మనకి 2 స్టఫింగ్లు ప్రిపేర్ అయిపోయాయి కదండి, వీటిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న పిండిని ఒకసారి ఇలా నీట్ చేసుకోవాలి. 1 or 2 minutes పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా పలుచగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర కుకీ కటర్ కానీ లేదంటే ఏదైనా పెద్ద గ్లాస్ కానీ లేదంటే ఏదైనా పెద్ద బాక్స్ కానీ లేదంటే పెద్ద బౌల్ కానీ ఏది ఉంటే దాంతో ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా పర్వాలేదండి, ఇలా కట్ చేసుకోవడానికి వీలుగా షార్ప్ ఎడ్జెస్ ఉండేలా చూసుకోవాలి. ఇది కజ్జికాయల పీట లేకపోయినా అంటే కజ్జికాయల మావులు ఉంటుంది కదా, అది లేకపోతే ఇలా చేయండి. మీ దగ్గర కజ్జికాయల పీట ఉందనుకోండి దాని మీదే డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకి చపాతీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఉంచుకొని చుట్టూ కూడా వాటర్తో తడుపుకోవాలి. వాటర్తో తడిపినట్లయితే ఎడ్జెస్ అనేవి పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. సో ఇలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. కజ్జికాయల పీట లేదు కాబట్టి మనం ఇలా చేస్తున్నాము. నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకోండి. ఒక ఫోర్క్ తీసుకుని ఇలా నాట్లు పెట్టుకున్నారనుకోండి, కజ్జికాయల పీట మీద ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే వస్తాయి అన్నమాట.
సో చూసారు కదండి, మనకి కజ్జికాయల పీట మీద ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం చిన్న చపాతీని చేసుకోవాలి. మీకు వీలైనంత వరకు చిన్న చపాతీని చేసుకోండి. మరి దలసరిగా చేయకూడదండి, కొంచెం పలుచగానే చేసుకోవాలి. దలసరిగా చేసుకున్నట్లయితే కజ్జికాయలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి. సో పలుచగా చపాతీ కింద ఒత్తుకున్న తర్వాత చపాతీకి చుట్టూ కూడా వాటర్ని అప్లై చేయండి. సో ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఉంచుకొని ఇలా ఎడ్జెస్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మీకు ఇలా ఫోల్డ్ చేసినా కూడా చాలా అందంగా ఉంటాయండి. సో ఇలానే మిగతా వాటినన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. కజ్జికాయలన్నింటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దానికోసం బాగా వేడి చేసిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండగా ఈ కజ్జికాయలు వేసుకోవాలండి. అలానే ఈ కజ్జికాయలు వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తారనుకోండి, ఇవి చల్లారిన తర్వాత సాఫ్ట్గా వస్తాయి. సో మీరు ఫ్రై చేసుకున్నప్పుడే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రెసిపీ అరిసెలు. ఫస్ట్ ఈ అరిసెల కోసం బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం లేదా కంట్రోల్ బియ్యాన్ని కూడా అంటారు. ఈ బియ్యాన్ని మనం 1 కేజీ వరకు తీసుకోవాలి. తడి వరిపిండి అప్పటికప్పుడు మనకు దొరకదు కాబట్టి కొంచెం బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. నేను 1/2 కేజీ వరిపిండి చేస్తానండి. సో నేను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి కనీసం 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి, కానీ ఫుల్ డే వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే అరిసెలు అంత బాగా వస్తాయి. ఈ బియ్యాన్ని మీరు మార్నింగ్ నానబెట్టారనుకోండి, ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసి మళ్ళీ నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత 24 అవర్స్ తర్వాత, అంటే 1 రోజు తర్వాత మళ్ళీ బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని తీసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ బియ్యాన్ని వాష్ చేసి తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఉంచేసుకోవాలి. ఇలా ఒక అరగంట కానీ లేదంటే 1 గంట కానీ అలా వదిలేసారనుకోండి, వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. లేదు మీకు అంత టైం లేదనుకుంటే శుభ్రమైన పొడి క్లాత్ మీద ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా డ్రైన్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. కానీ బియ్యం పూర్తిగా డ్రై అవ్వకూడదండి, కొంచెం తడిగానే ఉండాలి. మరి బియ్యం తడిగా ఉండకూడదు, అలానే బియ్యం మరి పొడి పొడిగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఈ బియ్యాన్ని మిల్లులోనే ఆడించుకోవాలి. ఇది మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుందండి, అంత బాగా కూడా పిండి అనేది మెత్తగా రాదు. సో మనం మర పట్టించుకుంటేనే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్య పిండిని మరపెట్టించుకున్న తర్వాత ఈ బియ్య పిండిని మనం జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. ఇందులో ఏమైనా మొరం లాంటిది ఉంటే ఈ టైంలో మనకి జల్లెల్లోకి వచ్చేస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల వరి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిండినంతా కూడా ఇలా జల్లించుకుని పెట్టుకోవాలి. సో పిండి మనకి చూడడానికి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండి ఎంత మెత్తగా అయితే ఉంటుందో అరిసెలు అంత బాగా వస్తాయి. ఈ వరిపిండి చూడడానికి ఇలా ఉండాలి. ఈ వరిపిండిని చేత్తో తీసుకున్నప్పుడు ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అరిసెలకి వరిపిండి ఎప్పుడు కూడా పొడి పొళ్ళాడుతూ ఉండకూడదు. నెక్స్ట్ మనం బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలకి బెల్లం సెపరేట్గా ఉంటుందండి. బెల్లం గట్టిగా ఉండకూడదు, మనం చేత్తో నలిపితే మెత్తగా ఉండాలి. గట్టిగా ఉన్న బెల్లాన్ని అసలు యూజ్ చేయకూడదు. మీరు బెల్లం పట్టుకొని చూసారనుకోండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలకి గట్టి బెల్లం పనికిరాదనమాట. ఈ బెల్లాన్ని నేను 350 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇలా తురిమిన తర్వాత మెజర్ చేస్తే ఖచ్చితంగా 350 గ్రామ్స్ వచ్చింది. ఇలా తీసుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వరిపిండిని తీసుకోవాలి. వరిపిండి మనం 500 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. జల్లించిన తర్వాత ఇది 500 గ్రామ్స్ వరకు ఉంది. 350 గ్రామ్స్ బెల్లానికి 500 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం పాకం పట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 100 ml వాటర్ కూడా వేసుకోవాలి. అంటే కరెక్ట్గా టీ గ్లాస్లో సగం వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా స్పాచులాతో మిక్స్ చేస్తూ ఉండాలి.
నేను ఇక్కడ బెల్లాన్ని వడకట్టట్లేదండి. బెల్లం నాకు నలకలు లేకుండా ఉంది. ఒకవేళ బెల్లంలో మీకు ఏమైనా నలకలు కనిపించినట్లయితే ఇలా బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి వడగట్టేసుకోవాలి. ఈ టైంలో బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకున్నట్లయితే మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్లో వేసుకుని ఇలా మరగబెట్టుకోవాలి. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు. నెక్స్ట్ ఇలా బెల్లం పాకం 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నువ్వులు కావాలంటే ఈ టైంలోనే వేసేసుకోవచ్చు, లేదంటే అరిసెలు ఒత్తుకున్నప్పుడు పైన కూడా అద్దుకోవచ్చు. పాకం ఇలా పొంగు వస్తూ ఉండగా మధ్య మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా కొంచెం పాకాన్ని వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా దగ్గరికి చేర్చుకుని చేతిలోకి తీసుకుని ఇలా అన్నారనుకోండి, చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు చేతికి అతుక్కుంది అనుకోండి, పాకం ఇంకా ప్రిపేర్ అవనట్లు. మళ్ళీ 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకుని మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇది మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత పాకం కొంచెం దగ్గరికి వస్తుంది అనగా మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాకాన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను. సో మీకు చూస్తే తెలుస్తుంది పాకం ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఇలా అంటున్నప్పుడు చేతికి అంటుకుంటుంది లైట్గా. ఇంకా పాకం ప్రిపేర్ అవ్వలేదు. ఒక 15 సెకండ్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మరీ తక్కువ వేసుకున్నారనుకోండి పాకం సరిగ్గా వచ్చింది లేనిది అనేది తెలియదు అనమాట. పాకం చెక్ చేసుకునేటప్పుడు ఇలా ఈ మాత్రం వరకు పాకాన్ని వాటర్లో వేసుకోవాలి. సో పాకం ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు మీరు ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవ్వాలి, చేతికి అతుక్కోకుండా. సో ఎటు మనం ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవుతుంది కదా. ఇలా వస్తే పాకం ప్రిపేర్ అయిపోయినట్లు. నెక్స్ట్ ఈ పాకం ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మనం తీసుకున్న పాకాన్ని ఇలా ప్లేట్లో వేసి కొట్టారనుకోండి, సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తున్నట్లయితే పాకం మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లు. ఈ పాకాన్ని చెక్ చేసే లోపే మనకి ఈ పాకం ముద్ర పాకం అయిపోతుందండి. సో ఈ పాకం మనకి ప్రిపేర్ అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. లేదంటే ఇలా మనం చెక్ చేసుకునే లోపే పాకం ముదిరిపోతుంది. పాకం ఏమాత్రం ముదిరినా కూడా అరిసెలు సరిగ్గా రావు, మరీ క్రిస్పీగా వచ్చేస్తాయి. అలానే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మీకు హోల్స్ పడిపోతూ ఉంటాయి. నేను ఇక్కడ పాకం తక్కువ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు చూపించే లోపే ఇది ముద్ర పాకం అయిపోతుంది. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ పొయ్యి మంచి పాకాన్ని దించుకుని వెంటనే తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. వరిపిండి ఒకసారే వేసేయకూడదండి. ఇలా ఈ మాత్రంగా కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అరిసెలు ఒకళ్ళే చేసుకోవచ్చు అండి, కానీ ఈ స్టెప్కి మాత్రం ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఒకళ్ళు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉండాలి. అలానే పిండి వేయడం లేట్ చేయకూడదండి. పిండిని చాలా ఫాస్ట్గా వేసుకుంటూ ఉండాలి. అలానే చాలా ఫాస్ట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకం వేడిగా ఉండగానే వరిపిండి మొత్తం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకం ఏమాత్రం చల్లారినా కూడా అరిసెలు మరీ గట్టిగా వచ్చేస్తాయి. నేను తీసుకున్న పాకానికి కరెక్ట్గా 1/2 కేజీ పిండి సరిగ్గా సరిపోయింది. కొంచెం ఎక్కువ అవ్వలేదు, అలానే తక్కువ అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది. అరిసెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు వరిపిండి కొంచెం ఎక్కువే పక్కన పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు మనకి తడిపిండి దొరకదు కాబట్టి ముందే మనం కొంచెం ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పాకంలో ఎక్స్ట్రా పట్టినప్పుడు వేసుకోవడానికి ఉంటుంది. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. గరిటతో మనం జారు విడిచినప్పుడు ఇలా రిబ్బన్లా పడాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. మీకు అప్పుడు కంటిన్యూస్గా రిబ్బన్లా పడదండి, కొంచెం థిక్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈలోపు నెయ్యిని వేడి చేసుకుందాము. దానికోసం ఒక బాండీలో ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఎర్రగా ఉన్న నెయ్యిని తీసుకోకూడదండి, కొంచెం తెల్లగా ఉన్న నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం తెల్లగా ఉన్న నెయ్యిని తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. అరిసెల్ని పూర్తిగా నెయ్యిలో వేసి వేయించుకోవచ్చు, లేదంటే పూర్తిగా ఆయిల్లో వేసి కూడా వేయించుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యిని అలానే కొంచెం ఆయిల్ని కలిపి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. నెయ్యిలో ఫ్రై చేసుకున్నట్లయితే అరిసెలు టేస్ట్ బాగుంటాయి. నెయ్యి కాగేలోపు మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత అరిసెల పిండి చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత గరిటతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఇలా పిండి ముద్దను తీసుకోవాలి. పిండి ముద్ద చూడడానికి ఇలా ఉన్నట్లయితే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ముద్దను ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా కవర్ని తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకుని అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెల్ని కింద పెట్టే ఒత్తుకోవాలండి, చేతిలో ఒత్తుకుంటే షేప్ అంతా కరెక్ట్గా రావు.
మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత వేడిగా ఉన్న నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేతిలో వేసిన వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా అరిసె నేతిలోంచి పైకి తేలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అరిసె నేతిలోంచి పైకి వచ్చిన తర్వాత గరిటెతో నెయ్యిని పైన వేసుకుంటూ ఉండాలి. పైన లైట్గా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అరిసె పూరిలా ఉబ్బుతుందండి. ఇలా పూరిలా ఉబ్బినట్లయితే అరిసెల పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెని గట్టిగా ఒత్తుకోవాలి. 2 గరిటెల మధ్యలో కానీ లేదంటే బాక్స్తో కానీ ఇలా ఒత్తుకున్నట్లయితే ఎక్సెస్ నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది. అరిసెలు ఒత్తుకోవడానికి సెపరేట్గా ఉంటాయండి. అవి అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా బాక్స్తో కానీ లేదంటే గరిటెలతో కానీ ఒత్తుకోవచ్చు. ఈ అరిసెలు ఫ్రై చేసుకునేటప్పుడు వేడిగా ఉన్న నేతిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ మనం నెయ్యిని కొద్దిగానే వేసాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి నెయ్యి తక్కువ ఉంది కాబట్టి మరీ ఎక్కువ హీట్ అయిపోతుంది. అలానే పైన ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఫ్రై అవ్వనమాట. సో అరిసెల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ రెసిపీ క్రిస్పీగా ఉండే కారం బూందీ. ఒక బౌల్లో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. గ్రామ్స్లో అయితే 200 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి. అంటే పావు కేజీ కన్నా కొంచెం తక్కువ అనమాట. ఈ ప్లేస్ లో మీరు కొలత కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ కానీ లేదంటే కప్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటే అందులో సగం క్వాంటిటీ వరిపిండిని తీసుకోవాలి. 1 కప్ అంటే 135 గ్రామ్స్ వరకు అంటే 135 గ్రాముల వరకు వరిపిండిని వేసుకోవాలి. వరిపిండి వేసుకున్నట్లయితే బూందీ స్వీట్ షాప్ లో ఎలా అయితే క్రిస్పీగా ఉంటాయో అలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వరిపిండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చిటికెడు పసుపుని వేసుకుని లైట్ గా ఉప్పును కూడా వేసుకోవాలి. లైట్ గా వేసుకోండి, ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 2 చిటికెల వరకు ఉప్పును వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. శనగపిండిలో వాటర్ వేసి కలిపినప్పుడు మనకి ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలా ఉండలు ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకుని శనగపిండిని ఇలా ఫస్ట్ గట్టిగా కలుపుకోండి. శనగపిండిని కలిపినప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొద్దిగానే వాటర్ వేసుకుని ఇలా గట్టి ముద్దలా కలుపుకున్నట్లయితే మీకు ఉండలు అనేవి అస్సలు రావన్నమాట. ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ చూడడానికి కొద్దిగా చిక్కగా ఉంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం పల్చగా ఉండాలన్నమాట. దోశ బ్యాటర్ కన్నా కొంచెం పల్చగా ఉండాలి. నెక్స్ట్ మనం బూందీ వేసుకోవడానికి గరిటెని తీసుకోవాలి. ఇక్కడ నేను బూందీ గరిటెని యూజ్ చేస్తున్నాను. బూందీ వేయడానికి గరిటె చూడడానికి ఇలా ఉంటుంది. నార్మల్ ఇది కూడా ఉంటుంది అనమాట. కాకపోతే దానికన్నా కూడా ఇలా బూందీ గరిటెతో వేసినట్లయితే బూందీ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో వస్తుంది. నెక్స్ట్ మనం బూందీని వేసుకోవాలి. బూందీ వేసుకునే ముందు శనగపిండి మిక్స్ ని ఒకసారి ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు బూందీ వేయాలి అనుకున్నా ఒకసారి పిండిని ఇలా కలుపుకుని ఆ తర్వాత బూందీ గరిటెలో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మాత్రమే బూందీ గరిటెలో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే శనగపిండి బూందీ గరిటెలో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. సో అలానే బూందీ ఎక్కువగా వేసేయకండి. అలా వేసినట్లయితే బూందీ అనేది అతుక్కుపోతుంది అనమాట. కొంచెం ఖాళీగానే వేసుకోవాల్సి ఉంటుంది. బూందీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కడాయికి సగంలో కానీ లేదంటే సగం కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కడాయిలో ఆయిల్ ఎక్కువ వేసినట్లయితే బూందీ వేసినప్పుడు పొంగుతుంది కాబట్టి ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది. కడాయికి సగం పైన మాత్రమే ఆయిల్ ని వేసుకోవాలి. అలానే బూందీ వేసినప్పుడు కడాయి కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. బూందీ అనేది హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ ఫ్రై చేసుకున్నట్లయితే బూందీ అనేది రౌండ్ గా ఉండకుండా అణిగిపోయినట్టుగా ఉంటుంది. హీట్ అనేది కంపల్సరీ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. బూందీ ఒక పక్క వేగుతూ ఉండగా మనం ఆల్రెడీ వేసుకున్న బూందీ గరిటెని ఒకసారి వాష్ చేసుకోవాలి. లేదంటే మీకు శనగపిండి అనేది హోల్స్ లో బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బూందీ వేసుకున్న తర్వాత ఇలా చిన్నవి ఏమన్నా ఉంటే స్ట్రైనర్ తో తీసేసుకోవాలి. వాయ్ అయిన తర్వాత ఆయిల్ ని కొంచెం హీట్ అవనివ్వండి. వాయ్ తీసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ తగ్గుతుంది అనమాట. హీట్ అనేది ఎక్కువగా ఉంటేనే బూందీ అనేది పొంగుతూ రౌండ్ గా వస్తుంది, అణిగిపోకుండా. హీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బూందీ గరిటెలో ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. బూందీని ఎక్కువగా వేసేయకండి. అలా చేసినట్లయితే
వేసినట్లయితే అతుక్కుపోతుంది అనమాట. బూందీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి. డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకున్నానండి. 140 గ్రామ్స్ వరకు వేరుశనగలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా వేడిగా ఉన్న నూనెలో వేసేసినట్లయితే వేరుశనగ గుళ్ళు పైన ఎక్కువగా ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. వీటిని ఆయిల్ తక్కువ హీట్ లో ఉండగానే వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఈ జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు అలానే కరివేపాకు కూడా ఫస్టే ఫ్రై చేసేసుకోవచ్చు అండి. లేదంటే బూందీ వేసిన తర్వాత ఫ్రై చేయాలి అనుకుంటే ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బూందీ ఒక్కటి మాత్రమే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. జీడిపప్పు ఇలా లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తడిగా ఉన్నది వేయకండి. అలా చేసినట్లయితే ఆయిల్ బాగా చిటపట్లాడుతుంది అనమాట. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బూందీలో మీరు కావాలి అంటే చందమామ బిస్కెట్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చందమామ బిస్కెట్స్ లేవని చెప్పి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. సో అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో గానీ లేదంటే గిన్నెలో గానీ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న బూందీని వేసుకుని నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగపిండి మిక్స్ లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కూడా వేసుకుని మసాలా అంతా కూడా బూందీకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మసాలా అంతా కూడా బూందీకి పట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులో వేయించిన వేరుశనగ గుళ్ళు అలానే జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం శనగపిండిలో సగం వరకు వరిపిండి వేసాం కాబట్టి ఈ బూందీ ఆయిల్ ఎక్కువ పీల్చవండి. అలాగే రౌండ్ గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ 4 రకాల పిండి వంటల్ని సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయి. చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.